మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. ఈ లిక్కర్కి సంబంధించి ఛార్జ్ షీట్లన్నీ సబ్మిట్ చేశారు. హై ప్రొఫైల్ అరెస్టుల దగ్గర నుంచి కీలక వ్యక్తులందరూ కూడా సుదీర్ఘకాలం, ఫర్ ఎగ్జాంపుల్ ఏమని తీసుకుంటే కనుక దాదాపుగా 1000 రోజుల పాటు జైలు జీవితం గడిపి చివరికి ఆయనకు కూడా బెయిల్ వచ్చింది ఇప్పుడు. అయితే వైసీపీకి సంబంధించిన మీడియాలో చెప్తున్నది ఏంటంటే మళ్ళీ సిట్ని అడ్డం పెట్టుకొని, సానుకూల మీడియాను అడ్డం పెట్టుకొని సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేసింది ప్రభుత్వము. డైవర్షన్ పాలిటిక్స్, ప్రభుత్వం మీద వస్తున్నటువంటి అనేకమైనటువంటి ఆరోపణల్ని పక్కదారి పట్టిస్తూ మళ్ళీ అసలు కుంభకోణమే అసలు లేనటువంటి దాంట్లో ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ అయిపోయిన తర్వాత, నిందితులందరికీ బెయిల్ వచ్చేసిన తర్వాత మళ్ళీ తవ్వి తోడుతున్నారు డైవర్షన్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అట్లాంటిది ఏమన్నా రూల్ ఉందా సార్? ఒకసారి ఛార్జ్ షీట్ గాను ఫైల్ చేసేసిన తర్వాత ఇక అంటే ఈ కేసుని టేకప్ చేసి దాన్ని మరింత లోతుగా చేయకూడదని. 2, ఈ కేఎన్ఆర్ అన్న అతని పేరు మొదటిసారి వినపడింది. నిన్న ఆల్రెడీ వార్తలు వచ్చిన దాని ప్రకారంగా మొదటి రోజు ఆయన్ని సుదీర్ఘంగా 9.5 గంటల పాటు విచారించారని, సెకండ్ డే కూడా 10 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారని చెప్పేసి. మరి నిన్న లేనటువంటి లీడు ఈరోజు సెకండ్ డే విచారణ సందర్భంగా వచ్చింది. ఈయనకు మళ్ళా బినామీలు ఉన్నారని. మొదటి రోజేమో ఈయన బినామీ అంటే ఎవరికో, ఇప్పుడు ఈయనకు కూడా బినామీలు ఉన్నారంట. అయితే కేఎన్ఆర్ గురించి వైసీపీలో వినపడింది ఏంటంటే అతను చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు. అసలు వైసీపీలోనే మంచితనానికి ర్యాంకులు వేసుకుంటా వెళితే కనుక ఈయన మొదటి ర్యాంకులో ఉంటాడని చెప్పేసి అన్నారు. ఎవరో కాదు, నిన్న డిబేట్లో వైసీపీ ప్రతినిధి అన్నారు. కాబట్టి అయితే ఇతను చాలా సామాన్య కుటుంబం అని చెప్పేసి, కడప జిల్లాలో ఒక టిఫిన్ సెంటర్ నడుపుకునేటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చాడని, పిఏగా 10 నుంచి 15 వేల రూపాయలు మాత్రమే జీతం తీసుకునేవాడని. కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఈ ప్రభుత్వ పరంగా చెల్లించేటటువంటి శాలరీ పరంగా ఆయనకి ఏదో ఒక అడ్వైజర్ పోస్ట్ ఏదో ఇచ్చారని, అడ్వైజర్లు అనేసరికి ఎక్కువ శాలరీ ఉంటుంది కాబట్టి దాదాపుగా 2 లక్షల వరకు శాలరీ ప్రభుత్వ ఖజానా నుంచి ఇప్పించారని చెప్పేసి తెలిసింది. సరే, అక్కడ వరకు అయితే బాగానే ఉంది, ఒక సామాన్యుడు అంటి పెట్టుకుని ఉన్నాడు నమ్మకంగా. కానీ ఈ పోస్ట్ నీకు ఇచ్చింది దేనికయ్యా అంటే, ఇందుకు నీకు ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి, నువ్వు ఒక బినామీగా ఉండాలి అన్న అర్థం వచ్చేటట్టుగా ప్రస్తుతం అన్ని ఇతను కొన్న ఆస్తులన్నీ బయటపడుతున్నాయి. మరి ఇంత సామాన్యుడు 2 లక్షల జీతం తీసుకున్నా కానీ మరి 20 కోట్ల రూపాయలు దాదాపుగా ఈయన భార్య అకౌంట్లోనే ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. విజయవాడలో ప్రముఖ కార్ షోరూంలో 50% షేర్ ఉందంటున్నారు. అనేక ప్రాంతాల్లో బెంగళూరుతో సహా అనేక చోట్ల ఆస్తులు కూడా పెట్టారంటున్నారు. మళ్ళా కట్ చేస్తే మళ్ళీ ఈయనకి కాకుండా ఈయనకి కొంతమంది బినామీలు అధికార ప్రతినిధులకి, ఎవరో శివశంకర్ రెడ్డి పేరు ఏదో కనపడుతుంది, ఇట్లా అంటున్నారు. సో వైసీపీ వర్షన్ కాస్త వాస్తవానికి దగ్గరగా ఉందా అంటే, సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేశారు మళ్ళీ డైవర్షన్లో భాగంగా. నేను ఆల్రెడీ అడిగినట్టు, ఈజ్ దేర్ ఎనీ రూల్స్ లైక్ ఆల్రెడీ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసిన తర్వాత సిట్ కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా ప్రోబ్ చేయకూడదని ఏమన్నా రూల్ ఉందా? మిగతా పెద్దలకు నమస్కారం, వీక్షకులకు కూడా నమస్కారం అండి. సురేష్ గారు, మీరు 1-2 ప్రశ్నలు అడిగారు. ప్రశ్నలకు సమాధానం చెప్పడం నాకు తెలిసినంత వరకు నా బాధ్యత. ఛార్జ్ షీట్ ఒకసారి ఫైల్ చేసిన తర్వాత మళ్ళా అరెస్టులు చేయకూడదా అనేది, ఛార్జ్ షీట్ ఒక దశలో అనేక ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తుంటారు. ఒక ఛార్జ్ షీట్ తర్వాత ఇంకో ఛార్జ్ షీట్, ఇంకో ఛార్జ్ షీట్ తర్వాత ఇంకో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. అయితే కేసు కంక్లూజన్కి వచ్చి ఫైనల్ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళా అరెస్టులు ఉండకూడదు. ఫైనల్ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసిన తర్వాత, ఫైనల్ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసినారా లేదా నాకు తెలియదు. ఫైనల్ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేస్తే అది కేసు అది క్లోజ్ అయినట్టు. దాని యొక్క అన్ని వివరాలు ఆ ఫైనల్ ఛార్జ్ షీట్ లోగా సంపాదించాలి. ఫైనల్ ఛార్జ్ షీట్ లో ఆధారాలు సహా చూపించాలి. అది ఛార్జ్ షీట్ యొక్క ఉద్దేశం. మరి ఛార్జ్ షీట్లు ఎన్ని ఫైల్ చేశారు? ఛార్జ్ షీట్ ఒకటి కాదు, ఇంకా ఒక 2-3 ఫైల్ చేసినట్టున్నారు. ఫైనల్ ఛార్జ్ షీట్ అయిందా లేదా, కేసు ఇంకా విచారణ పెండింగ్ లో ఉందా? కేసు విచారణ పెండింగ్ లో ఉంటేనే కదా సిట్ ఉండేది. కేసు విచారణ ఫైనలైజ్ అయితే సిట్ ఉండదు. మరి అదేదో
వివరాలు రాబట్టుకోవాలి. నాకు అది జ్ఞాపకం లేదు. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు కేఎన్ఆర్ ఎవరో నాకు పేరు కూడా తెలియదు. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన తర్వాత నేను చూశాను ఎవరు ఈయన అంటే కె నాగేశ్వర రెడ్డి అట. నాకేం తెలియదు అతను. ఇప్పుడు తమాషా ఏంటంటే సురేష్ గారు, కృష్ణమోహన్ రెడ్డి ముద్దాయి అవుతాడు, లేదా అతను ధనుంజయ రెడ్డి ముద్దాయి అవుతాడు, కానీ జగన్మోహన్ దగ్గర పోరు. జగన్మోహన్ రెడ్డి యొక్క పిఏ ఇతను. పిఏ కూడా చట్టబద్ధమైనటువంటి పిఏనా? ఎందుకంటే చట్టబద్ధంగా ఉద్యోగిగా ఉండేటువంటి పిఏ కాదు. వాళ్ళు అదే ప్రొవిజన్ ఉంది ఆ రకంగా నియమించుకోవచ్చని, ఆ ప్రొవిజన్ కింద నియమించుకున్నట్టు అతను. ఇప్పుడు ఎప్పటికి కానీ అవినీతి అనేటువంటిది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతానంటే, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగిగా ఉంటూ ఆ పొజిషన్ నువ్వు వినియోగించుకొని నువ్వు అక్రమాలు చేస్తూ ఉంటే అది ఖచ్చితంగా అవినీతి కేసులో వస్తుంది. ఇప్పుడు ఇతను అవినీతి ఎక్కడ చేసినాడో ముందు రుజువు కావాలి కదా. ఇప్పుడు అవినీతి దీంట్లో లిక్కర్ దాంట్లో నుంచి డబ్బులు తీసుకున్నాడు అనేది ఇంతవరకు ఎప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చింది. లిక్కర్ దాంట్లో ఇప్పుడు ఎంతకాలం అయిందంటే సిట్ వేసి నాకు తెలిసి ఒక సంవత్సరం, సుమారుగా ఒక సంవత్సర కాలం అవుతుంది. ఒక సంవత్సర కాలంలోగా ఇంత గొప్పవాడు, ఇంత ఘనుడున్నాడు, బినామీల పేరుతో ఈ రకంగా డబ్బులను దోచుకుంటున్నాడు అనే విషయం సిట్టుకు తెలియదా? ఇప్పుడు కొత్తగా ఏం ఆధారాలు దొరికాయి, అది కదా ప్రజలకు చెప్పాల్సింది. ఆ రోజుల్లో ఎందుకు ఈ పేరు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఏం కొత్త ఆధారాలు ఉన్నాయని ప్రజలకు తెలియజేయాలి. నేను చెప్పేది ఏమిటంటే, అది నాగేశ్వర రెడ్డి ఎవరైనా కావచ్చు, నాకేమో వ్యక్తిగతంగా ఆయన మీద కోపము లేదు, ఆయన మీద ప్రేమ లేదు. ఆయన అధికారాన్ని వినియోగించుకొని అక్రమాలు ఏదైనా చేస్తుంటే తగిన ఆధారాలుంటే శిక్షొచ్చు. చట్టబద్ధంగా మీరు కేసు పెట్టండి, అభ్యంతరం లేదు. కానీ ఇది పబ్లిసిటీ స్టంట్ కనపడుతుంది ఎక్కువ నాకు. ఈ కేసుల్లో పబ్లిసిటీకి విపరీతమైనటువంటి ప్రాముఖ్యత. కానీ అసలు ఏమిటి అంటే, అసలు కేసు ఏమీ లేదు, దాంట్లో సారమేం కనపడడం లేదు. కాబట్టి ఏమైనా ఇది కూడా మంచిది కాదు కూటమి ప్రభుత్వానికి. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోండి, ఎవరికేం బాధ, మీరు చర్యలు తీసుకోవడానికి ఎవరికేం బాధ లేదు. వైసీపీ వాళ్ళు ఎవరైనా బాధపడితే బాధపడచ్చు, కానీ నాలాంటి వానికి ఏం బాధ లేదు. కానీ తీసుకుంటున్న చర్యలు అదే ఆధారాలు చూపించి తీసుకుంటున్నారా, లేకుంటే నిరాధారంగా కేసులో పేర్లు విరికించి ప్రచారం కోసం? ఎందుకంటే ఈరోజు నేను తెలుగుదేశం నాయకుని యొక్క ప్రెస్ స్టేట్మెంట్ చాలాసేపు విన్నా. కేఎన్ఆర్ నాకు అర్థం కాదు, ఎవరబ్బాయి కేఎన్ఆర్, ఇంత ప్రముఖుడు ఎవరున్నాడు రాష్ట్రంలో, నాకు అర్థమే కాలే. చివరికి నేను తర్వాత జ్యోతి పేపర్ తీసి పేరు ఏమిటంటే కె నాగేశ్వరరెడ్డి అని తెలిసింది. మరి 5 సంవత్సరాల కాలంలో కె నాగేశ్వరరెడ్డి పేరు దుర్మార్గాలు చేస్తాడు, దౌర్జన్యం చేస్తాడు, డబ్బులు కొల్లగొడతాడు నేనైతే ఎప్పుడు వినలేదు. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ లో మరి మేము కూడా పోరాడినాం వైసీపీకి వ్యతిరేకంగా. కానీ ఆ రోజుల్లో ఇంత ప్రముఖంగా ఇతని గురించి ఎప్పుడు రాలేదు. మరి ఇప్పుడు సడన్ గా పుట్టుకొని వచ్చినాడు. ఏమన్నా నేను చెప్పేది ఏంటంటే, మీరు చట్ట ప్రకారంగా మీ దగ్గర ఆధారం ఉంటే చర్యలు తీసుకోవడానికి ఎవరికేం అభ్యంతరం లేదు. అట్లా కాకుండా పబ్లిసిటీ కోసం ఇట్లాంటివి ఇంకా చేస్తూ 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 పోతారనుకోండి, ఇది బూమరాంగ్ అవుతుంది. ఎందుకంటే అందరు అడిగేది ఏంటంటే, తర్వాత మీ ప్రశ్న ఒకటి ఉంది, ఏది ప్రొఫెసర్ నాగేశ్వర్ సంబంధించి. నేను ఆ వివరాలకు పోను, కానీ అందరిలో ఉండేటువంటిది ఏంటంటే ఇది పబ్లిసిటీ కోసం చేస్తున్నారు అనేది మాత్రం ఉంది. అది కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంది. కాబట్టి ఆధారాలు వెలికి తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటే ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ ఇక దీన్ని ఇప్పుడు ఎందుకంటే, ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారనుకోండి, నాకు బినామీలు ఉన్నారు, ఎవరు తెలుసా? నాకు బినామీ ఉండాల్సిన అవసరం ఏమిటి? ఇప్పుడు కె నాగేశ్వరరెడ్డికి బినామీలు ఎందుకు ఉంటారండి? అతను ఏదన్నా చట్టబద్ధంగా ఉద్యోగిగా ఉండి సంపాదిస్తుంటే ఇదిగో అక్రమ సంపాదన అని చెప్పొచ్చు. కాదు అనుకుంటే సీజ్ చేయండి. మీరు ఎక్కడున్నా నాగేశ్వరరెడ్డికి సంబంధించి ఇదిగో ఈ రకంగా డబ్బు కొల్లగొట్టినాడు అంటే సీజ్ చేసేయండి. దాన్ని భూతత్వంలో పెట్టి ఆ కె నాగేశ్వరరెడ్డిని బహుశా ఎంత పబ్లిసిటీ ఇస్తున్నారంటే అతన్ని చాలా
ఏ నాయకుడు లేనంత పబ్లిసిటీ ఇప్పుడు ఇస్తున్నారు కే నాగేశ్వరరెడ్డికి. ఎందుకో మరి ఏమో ట్యాక్స్ ఏముందో తెలియదు నాకు. నేను చెప్పేది సురేష్ గారు ఒకటే, చట్టం ముందు ఎవరు అతిథులు కాదు. చట్టరీత్యా మీరు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటే చర్యలు తీసుకోండి. పబ్లిసిటీ ఎక్కువ, సారం తక్కువ అయితే మాత్రం మీకే బూమరాంగ్ అవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు లిక్కర్ కేసులో 3,000 కోట్ల 3,400 కోట్లు అన్నారు, వెలిగి తీయలే. పట్టుకునేది ఎంత రంగారెడ్డి జిల్లాలో నామినల్ అమౌంట్. మేం చెప్పేదంటే 3,000 కాదు, లిక్కర్ కేసులో 1,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. ఆ రోజు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాను నేను. ఆ కుంభకోణానికి తావు లేకపోతే నగదు ట్రాన్సాక్షన్ ఉండదు. నగదు ట్రాన్సాక్షన్ 1,00,000 కోట్ల రూపాయలు చేసినారంటేనే ఎవరి ప్రయోజనం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందా, ఇంకోరి పాత్ర నాకు తెలియదు, నేను ఆ విషయాల్లోకి పోను. కానీ బట్ దెర్ ఈస్ సంథింగ్. ఆ సంథింగ్ ఇంతవరకు బయటికి రాలే. ఆ 3,000 కోట్లు, మీరు చెప్పిన 3,000 కోట్లు కూడా బయటికి తీయలే. ఇప్పుడే 20 కోట్ల రూపాయలకు అతను ఏదో కార్ల షోరూమ్ కొన్నాడు, ఆడ బెంగళూరులో ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నారు. ఏమైనా అతను జర్నలిస్టు అనేసి నేను చూశాను. నేను మరి జర్నలిస్ట్ గా ఉండి అంత సంపాదించడం అనేటువంటిది, ఎక్కడైనా కమిషన్ తీసుకుని ఉంటాడు, టికెట్ ఇప్పి తీసుకుంటా అనుకో, ఏంటి మీకేంటి కష్టం అని. వైసీపీలో ఈ ప్రజారాజ్యమా పార్టీ పెట్టినప్పుడు అప్పుడు చాలా టాక్ ఉంది. అల్లు అర్జున్ టికెట్లు ఇప్పి, అనేం వాళ్ళ నాయన ఎవరండి దర్శకుడు, ఆయన టికెట్లు ఇప్పిస్తాం. పావమరిది అల్లు అరవింద్ ఆయన ఇదిగో ఇన్ని కోట్లు తీసుకొని టికెట్ ఇప్పిస్తా, అన్ని కోట్లు తీసుకొని టికెట్ ఇప్పిస్తాడని ప్రచారం ఉండింది. అన్ని కోట్లు ఒకవేళ ఎవడన్నా ఇచ్చిందా అనుకో, ఇస్తే దానికి ఎవరేం చేస్తారు? అది ఇచ్చుకున్న కర్మ అది. అందుకోసం నాగేశ్వరరెడ్డి ఎవరైనా కావచ్చు, మీరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి చరిత్ర ఉంటే వెతికి తీయండి, ఆధారం ఉంటే శిక్షించండి, చర్యలు తీసుకోండి, ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ ఇది పబ్లిసిటీ కోసం ఇట్లాంటివన్నీ ఒక్కో పేరు ఎవరికి లేని పేరు తీసుకుని వచ్చేది, దానికి 70 MN పెట్టేసేది మాత్రం అది పెద్దగా ఉపయోగం లేదు, బూమరాంగ్ అవుతుంది మాత్రం నేను చెప్పదలుచుకోవాలి. మీరులాగానే అంటే దాదాపుగా అందరిది అది అంటే కేఎన్ఆర్ అన్న పేరు ఎప్పుడు వినపడలే. మన కే నాగేశ్వరరెడ్డి ఆడావిడి ఇదే తప్ప కేఎన్ఆర్ అన్న అతన్ని అయితే అలాగని మనం అందరి కూడా మన బయటగా జనాలకు తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇతను చాలా సామాన్యమైనటువంటి వ్యక్తి అని అంటున్నారు. రెండు, మీరు అన్నట్లుగా సాక్షిలో కూడా పనిచేశాడు అంటున్నారు. మరి ఎంప్లాయ్మెంట్ ఆ రకంగా స్టార్ట్ చేస్తే ఆయన దగ్గర మనిషి అంటున్నారు. పిఏగా చాలా అసోసియేట్ అయి ఉంటాడు జగన్తో. అలాగే ఆయనకు అపాయింట్మెంట్లు కూడా ఈయనే చూస్తాడు. లిక్కర్ సిండికేట్లు, లిక్కర్కి సంబంధించినటువంటి వ్యవహారాలు మనుషులు కానీ కలవాలంటే ఈయనే అపాయింట్మెంట్ ఇస్తాడని కూడా అంటున్నారు. అన్నీ మనకు తెలియాలన్న అవసరం లేదు. ఎందుకంటే ఆయనకి ఎంతమంది పిఏలు ఉన్నారు మనకు తెలియదు కదా. మీరు అన్నట్టు అఫీషియల్గా ఉండొచ్చు, అన్అఫీషియల్గా కూడా ఉండొచ్చు. మొత్తానికైతే కనుక ఒక రకమైన అడ్వైజర్ కూడా పెట్టుకున్నారని అంటున్నారు. అంటే నేను అనేది పోస్టింగ్ ఏదో ఆయనకి శాలరీ ఇవ్వడం కోసం. ఒకవేళ కాకపోతే కాకపోయి ఉండొచ్చు. మొత్తానికైతే ప్రజా ఖజానా నుంచి మాత్రం 2 లక్షల రూపాయలు శాలరీ అయితే ఇచ్చారంట. మరి అది ఏ పోస్ట్కో చెప్పొచ్చు రమేష్ గారు ఆ వంతు వచ్చినప్పుడు. ఈ లోపల అజయ్ గారు